అందరికీ నమస్కారం అండి. కంగారు పడకండి, ఇప్పటికే 10:30 అయింది. అందరికి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, అర్థమైంది. ఎక్కువసేపు మాట్లాడను, చాలా షార్ట్గా స్వీట్గా మాట్లాడేసి ముగించేస్తాను. ముందుగా ఇక్కడికి వచ్చిన అంటే ఇది నాకు ఇవాళ మా సక్సెస్ అది ప్రీ రిలీజ్లా లేదండి, ఏదో సక్సెస్ మీట్కి ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు. డైరెక్టర్స్ అసోసియేషన్ డేలా ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ మారుతి గారు, అలాగే థ్యాంక్ యూ సార్ అందరూ, వంశీ గారికి, అందరికీ. నాకు కమిటీ కుర్రాలు చాలా బాగా నచ్చిందండి, మేము ఫస్ట్ టైం కలవటం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా కష్టపడి అంటే సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చారు. సో ఇక్కడికి అంటే ఇందాక ఎవరు అన్నారు, నా మీద ప్రేమతో కాదండి, సుబ్బు గారి మీద ప్రేమతోటి, రాజా గారి ప్రేమతోటి వచ్చారు వీళ్ళందరూ. సో ఎవరి మీద ఇచ్చినా కూడా సినిమా కోసం అందరూ వచ్చి సపోర్ట్ చేయటం, మారుతి గారు వీళ్ళందరూ, త్రినాథరావు గారు అందరూ వచ్చి సపోర్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ నుంచి మొదలు పెడతానండి. రిచర్డ్ గారు సార్, రిచర్డ్ సార్ అంటే నేను తమిళ్లో చెప్తానండి, ఆయన తమిళ్లో ఇది ఉంటుంది. హైదరాబాద్లో వీడు వాగికోంగ సార్, ఇంకా మీరు మెడ్రాస్ వెళ్ళలేదు, హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు మీరు ఈ సినిమాతోటి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్ అండి. అండ్ అరుపులు తక్కువ, ఏమీ ఉండదు, హడావుడి ఉండదు, ఏమీ ఉండదు, చాలా సైలెంట్గా, చాలా ఫాస్ట్గా అనుకున్నది. డైరెక్టర్కి ఏం కావాలో ఈ షాట్ ఇక్కడ అవుతుంటే రెండో షాట్కి ఇంకా లైటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సినిమాకి అలాంటి కెమెరామెన్ రావటం మా వరం, అదృష్టం అండి. థ్యాంక్ యూ సార్ సో మచ్. అలాగే మాకు ఇంకొక అదృష్టం ఈ సినిమాకి అంటే అది అడగగానే ఇచ్చిన రాజా గారు కూడా థ్యాంక్ యూ. విశాల్ చంద్రశేఖర్ గారు, ఆయన ఎంతో బిజీగా ఉన్న ఈ సినిమాకి ఆయనే కావాలి అని పట్టుబట్టి మన సుబ్బు గారు చెప్తే ఆ మాటకి ఆయన ఎలాగైనా ఎట్టి పరిస్థితులు పట్టుకుని ఆయనకి కథ చెప్పించి ఒప్పించి ఆయన ఇష్టంగా చాలా కష్టంగా నిన్న 3 నెలలు దాదాపు సుబ్బు గారితో ట్రావెల్ చేశారు. సో విశాల్ గారు థ్యాంక్స్ లాట్స్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ బీజిఎం. అండ్ ఈ సినిమా ఆల్బమ్ డెఫినెట్గా గుర్తుండిపోయే ఆల్బమ్ అవుతుంది నా కెరియర్లో. అలాగే మా